వచ్చేటువంటి వెన్ను దశలో వచ్చేటువంటి తెగులు. ఈ తెగులు పేరు ఏం పేరంటే మానుపండు తెగులు అంటారు. ఈ మానుపండు తెగులు అంటే ఏంటి? ఇది యాక్చువల్గా ఏ సందర్భంలో వస్తుందంటే మనకి వరి వెన్ను బయటకు వచ్చి పూత దశలో, పువ్వారం అంటారు కదా, పువ్వారం దశలో కానీ లేకపోతే వెన్ను పాలు పూసుకునే దశలో, ఈ దశలో ఎక్కువగా ముసురు వాతావరణం అంటే చిరుజల్లు లాంటివి కానీ వాతావరణంలో వర్షం అనేది కంటిన్యూగా 2-3 రోజులు కంటిన్యూగా పడేటువంటి అవకాశం ఉంటే ఇది అనుకూలమైనటువంటి వాతావరణం కాబట్టి ఈ దశలోన వస్తుంది. ఇది సాధారణంగా ఏంటంటే రకం యొక్క ఇబ్బంది కాదు. ఇది ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం వెన్ను దశలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వలన మనకి రావడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే దీనికి కేవలం మొదటి నుంచి తీసుకుంటే విత్తన శుద్ధి చేసుకుంటే చాలా మంచి కార్యక్రమం ఇది. ఒకవేళ విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు ఈ దశలో మనం ముందు చర్యగా నివారించుకోవాలంటే ప్రొపికొనజోల్ అంటే ఈ ప్రొపికొనజోల్ అనేటువంటి అరుకు మందు మనకి టిల్ట్ అనే పేరు మీద మార్కెట్లో దొరుకుతుంది. అది ఎకరానికి 250 ml చొప్పున. అదేవిధంగా కార్బన్ డజం అనే పౌడరు ఎకరానికి 250 గ్రాముల చొప్పున మీరు 2 కలిపి ఎకరానికి 12 ట్యాంకులు ఈ వెన్ను బాగా తడిచినట్టు మీరు స్ప్రే చేయగలిగితే మనకి ఈ మానుపండు తెగులు కూడా బాగా కంట్రోల్ అవుతుంది. దీంతోపాటుగా మనకి పొడ తెగులు ఎప్పుడైతే ఎక్కువగా ఉధృతంగా ఉందో అది ఒక్కొక్కసారి వెన్ను మీద గింజ మీద కూడా వస్తుంది. ఆ గింజ మీద కూడా నల్లటి మచ్చలు రాకుండా కూడా 2 రకాలుగా మనకి కాపాడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ దశలో ఈ ముసురు వాతావరణం పోయిన వెంటనే రైతులందరూ కూడా ఈ 11-21 అనే రకానికి లేదా ఏదైతే ఈ పూత దశ లేదా పాలు పోసుకునే దశలో ఉన్నటువంటి ఏ రకమైనా సరే మనం ఈ దశలోని ఈ 2 రసాయనాలు కలిపి పిచికారీ చేసుకోవడం వలన మనకి ఇది రాకుండా మనం అరికట్టవచ్చు. మనం ముందు చర్య జాగ్రత్తగా దీన్ని అరికట్టలేకపోతే ఏమవుతుందంటే ఈ పసుపు ఉండలు అనేవి నల్లగా తయారయ్యి గింజంతా కూడా బూడిదలాగా తయారైపోయి దాని నాణ్యత కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ తగు జాగ్రత్తని ఈ రాబోయే 2-3 రోజుల్లో మీరు అందరూ పాటిస్తారని రైతులందరూ కూడా మనం చేసుకుంటాం.